రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధించినటువంటి కేసులో ఒకే ఒక్క క్లూ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ క్లూ ఏంటి, ఆ క్లూ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకి వెళ్ళబోతున్నాడు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధించినటువంటి కేసులో ఒకే ఒక్క క్లూ వల్ల జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. ఆ క్లూ ఏంటి, ఆ క్లూ వల్ల ఎందుకు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది? ఇప్పుడు తాజాగా రిమాండ్ రిపోర్ట్ కనుక చదివితే ఆ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి అంశాలు, అక్కడ మెన్షన్ చేసినటువంటి అభిప్రాయాల్ని మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు గారి లక్ష్యం కూడా అదే. రఘురామకృష్ణరాజు పగబడితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ రోజున ఆయన ఏ విధమైనటువంటి చిత్ర వదలకు గురయ్యాడో ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. రిమాండ్ రిపోర్ట్ మొత్తం చదివితే అర్థమవుతుంది. నేను చదివాను. ఆ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ని చూస్తే ఆ ప్లేస్లో మనం ఉంటే ఏంటి పరిస్థితి అని ఒకసారిగా ఒళ్ళు జలధరించింది. ఒకవైపు ఆయన హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు. హార్ట్ సర్జరీ చేయించుకున్నటువంటి వాళ్ళని చిన్నపిల్లలను చూసినట్టు చూస్తారు, అంత కేర్ తీసుకుంటారు. అలాంటి సున్నితమైనటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు తీసుకెళ్ళి ఆయన్ని ఇక్కడి నుంచి వెహికల్లో నానా రకాలుగా హింస పెడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ తీసుకెళ్ళి అక్కడికి ఆ నైట్ మొత్తం సిఐడి ఆఫీస్లో ఉంచి ఆ సిఐడి ఆఫీస్లో ఆయన్ని మంచం మీద పునుకోబెట్టి ఆ మంచం మీద కాళ్ళతోటి కట్టేసి కాళ్ళు చేతులు ఆయన చెస్ట్ మీద కూర్చొని తొక్కారు అని అని అంటే ఆయన హత్య చేయడానికే కదా. ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కోఆర్డినేటరు రాజేంద్ర ప్రసాద్ అని అతను ఆయన చెప్పాడు, క్లియర్గా చెప్పాడు ఆ రిపోర్ట్లో. హత్య చేయటానికి, హత్య చేసి గుండెపోటుతో చనిపోయాడని చెప్పడానికి ప్లాన్ చేశారు అని చెప్పారు దాంట్లో రిపోర్ట్లో. గుండెపోటు అనగానే మనకేం గుర్తొస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి ఎపిసోడ్ గుర్తొస్తుంది. ఆయన కూడా అంతే కదా, గొడ్డలతోటి అక్కడ పొడిసి ఇక్కడ పొడిసి ఎక్కడ పొడిచాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఎట్ట పొడిచారని చెప్పారు కదా. లాస్ట్కి అది గుండెపోటు కాదు గొడ్డలపోటు అని తెలియదు కదా. ఆ గొడ్డలతోటి పొడిచింది ఎవరో కూడా సిబిఐ తెలిసింది కదా. ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించినటువంటి ఎండింగ్ రాల. ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు, ఆ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు సేఫ్గా హ్యాపీగా తిరుగుతున్నారు. కానీ రఘురామకృష్ణరాజు గారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆ రోజు ఆయన చిత్రహింసలకు గురయ్యి అక్కడి నుంచి పెరిగినటువంటి ఒక కసి ఇవాళ మనం చూస్తున్నాం. ఆ కసి తాలూకు ప్రతిఫలమే ఇప్పుడు విజయపాల్ జైలుకి వెళ్ళాడు. విజయపాల్ని కస్టడీకి కోరుతున్నారు ఇప్పుడు పోలీసులు. కస్టడీకి కోరితే ఆ కస్టడీలో ఒకవేళ కనుక ఆయన నిజాలు కనుక చెప్పగలిగితే, నిజాలు చెప్తే ఒకే ఒక పాయింట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు దొరికే అవకాశం ఉంది. ఒకే ఒక క్లూ. ఆ క్లూ కనుక విజయపాల్ కనుక ఇస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది హత్యా నేరం, హత్యాయత్న నేరం. హత్య నేరం కాదు, హత్యాయత్న నేరం. ఇది చిన్న నేరం కాదు. ఆయన ఆర్థిక పరమైనటువంటి కేసులు వేరు, ఇది వేరు. అది కనుక చెప్తే విజయపాల్, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని చెప్పి మనం చెప్పచ్చు. అలాగే న్యాయ కోవిదులు కూడా అదే చెప్తున్నారు. సరే, మనం అంటే న్యాయంగా ఆ సెక్షన్లకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కాదు, కానీ న్యాయ కోవిదులు చెప్పేది దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం ఖాయం. ఏంటి ఆ క్లూ అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక మొత్తం ఆల్మోస్ట్ ఎలా జరిగింది ఆ రోజున అనేది మొత్తం చెప్పారు. ఆ రోజు హాస్పిటల్కి పోవటం, హాస్పిటల్లో ఆవిడ సర్టిఫికేట్స్ ఇవ్వటం, ఏం జరగలేదని, ఆ తర్వాత మిలిటరీ హాస్పిటల్ రావడం, మిలిటరీ హాస్పిటల్ కోర్టుకి వెళ్ళడం, ఇవన్నీ మొత్తం దాంట్లో పొందుపరిచే దాదాపు 14 పేజీల రిమాండ్ రిపోర్ట్ అది. ఈ 14 పేజీల రిమాండ్ రిపోర్ట్లో నాకు ఒకే ఒక పాయింట్
జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడానికి ఉన్నటువంటి క్లూ అని చెప్పి నాకు అనిపించింది. అది నేను నా కొలీగ్ ఒక అతను ఉన్నారు, కొలీగ్ కాదు నాకు ఫ్రెండ్ అడ్వకేట్ తోటి నేను మాట్లాడినైతే అది కనుక బయటకు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా కానీ ఎవరు అభ్యంతరం కూడా పెట్టడానికి లేదు అని చెప్పి. ఏంటి ఆ క్లూ అని అంటే, రఘురామకృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ ప్రయోగించి చితకబాదారు. ఆయన మీద కూర్చొని ఆ ఛాతి మీద కూర్చొని ఆయన్ని చంపేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన్ని లాఠీలతోటి కొట్టారు. ఆయన్ని రబ్బరు కర్రలు తీసుకొని కొట్టి చితకబాదారు కట్టేసి. ఈ వీడియో మొత్తం తీశారు, ఒక వీడియో తీశారు. ఆ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేశారు. ఆ వీడియో ఎవరు తీశారు, ఆ వీడియోని ఎవరికి షేర్ చేశారు, ఇది గనక విజయపాల్ కనుక చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికే పంపించి ఉంటారనేది రఘురామకృష్ణరాజు గారి అనుమానం. సో అందుకే ఆ వీడియో సంగతి సంబంధించిన ఆ రోజు వాడినటువంటి మొబైల్ వీడియో చిత్రీకరణకు సంబంధించినటువంటి దానికి ఆ వీడియోని ఏ మొబైల్ నుంచి ఎక్కడికి పంపించారు, ఇది కనుక బయటికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వస్తున్నటువంటి ఒక అంశం. అలాగే అప్పుడు 4 కొట్టారు. ఈ 4 ఎవరు అనేది కూడా తేలాలి. ఈ 4 ఎవరు అని అంటే, ఆ రోజున తాడేపల్లిలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ఆయనతో పాటు మరొక 3 వచ్చారని అంటున్నారు. ఇప్పుడు ఈ కేసులో మొత్తం మనం చూసుకుంటే A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, A4 ఎవరు అని తీసుకుంటే కనుక A1 ఎవరున్నారు, సునీల్ ఉన్నారు. ఆ రోజు సిఐడికి సంబంధించినటువంటి ఐజీగా ఉన్నారు ఆ రోజున. సునీల్ సిఐడి చీఫ్. సునీల్ ఏమన్నారు, ఎప్పుడో జరిగిపోయిన కేసు అని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పారు. సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిన కేసు, అది ఇప్పుడు రావటం ఏంటని అన్నారు. సునీల్ A1. A2 ఎవరు, సీతారామాంజనేయులు. A3 ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. A4 ఎవరు, విజయపాల్. సో కాబట్టి A4 దగ్గర స్టార్ట్ అయింది. సో A4 దగ్గర స్టార్ట్ అయింది. A4 కనుక వాంగ్మూలం ఇచ్చేసి ఆయన కనుక చెప్తే, ఎలాగూ నాకు తెలిసినంత వరకు పోలీసులకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పలా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ 3 మాత్రమే చెప్పారు. కాకపోతే ఇప్పుడు పోలీసులు కస్టడీ తీసుకుంటారు. కస్టడీ తీసుకొని నార్కో టెస్ట్ కనుక చేస్తే ఖచ్చితంగా చేస్తారు, నార్కో టెస్ట్ చేస్తారు, చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మరి పోలీస్ కస్టడీకి అడిగినప్పుడు కస్టడీ తీసుకున్న తర్వాత, ఇంతకుముందు మీరు అదుపులోకి తీసుకుని విచారించారు, ఇప్పుడు కస్టడీ తీసుకున్నారు, మీరేం సాధించారని చెప్పి రేపు కోర్టు అడుగుతుంది. ప్లస్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిమాండ్ రిపోర్ట్కి తగినటువంటి ఆధారాలను వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. పోలీసులు ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా నార్కో టెస్ట్ పెట్టాలి. నార్కో టెస్ట్ పెట్టకపోతే ఆయన ఇన్ఫర్మేషన్ చెప్పట్లా, ఏది అడిగినా కానీ నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు, ఇదే చెప్తున్నారు కదా ఆయన. పైగా నిన్న జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు, పోలీసులు నీ పట్ల ఏమన్నా అమర్యాదగా ప్రవర్తించారా అని అంటే, లేదు అమర్యాదగా ప్రవర్తించలేదు, గౌరవంగా వాళ్ళు వ్యవహరించారని చెప్పారు. జనరల్గా ఏమవుతుంది, ఏ ఇబ్బందులు పెట్టకపోయినప్పటికీ జడ్జి దగ్గరికి పోయినప్పుడు చాలామంది నన్ను ఇబ్బంది పెట్టారని చెప్తారు. కానీ నా పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు, గౌరవంగా ప్రవర్తించారని చెప్పారని అంటే ఖచ్చితంగా రాజమర్యాదలు చేసుంటారుగా, ఆయనకి ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే. సో కాబట్టి ఆ విధమైనటువంటి విచారణ జరిగితే అసలు ఒక్క ముక్క కూడా ఆయన దగ్గర నుంచి సమాచారం రాదు. కాబట్టి నార్కో టెస్ట్ ఖచ్చితంగా చేయటానికి అవకాశం ఉంది. అది కనుక చేస్తే ఈ వీడియో కాల్ ఉంది కదా, ఈ వీడియో కాల్ ఎవరు చేశారు, ఎవరు మొబైల్ నుంచి చేశారు, ఎవరికి పంపించారు అనేది ఆయన కనుక వాంగ్మూలం ఇస్తే దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అప్పుడు తాడేపల్లికి ఈ కేసు టచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్.